హలో అండి, వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్. ఈరోజు మన కిచెన్లో సూపర్ హెల్దీ రెసిపీ అయినటువంటి రాగి దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రాగులు మన హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో ఐరన్ ఇంకా కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని రోజు మన డైట్లో యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా రాగి దోశ పిల్లలకి పెడితే కూడా వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు నేను చెప్పబోయే రేషియోలో ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. దోశలు చాలా క్రిస్పీగా మంచిగా వస్తాయి. దీనికి సూపర్ కాంబినేషన్ అయిన టమాటో చట్నీని కూడా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను ముందుగా 1 గ్లాస్ రాగులని తీసుకుంటున్నానండి. ఈ 1 గ్లాస్ రాగులకి 1/2 గ్లాస్ వరకు మినపప్పుని తీసుకోవాలండి. తర్వాత కొంచెం 1/2 గ్లాస్ వరకు బియ్యాన్ని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొన్ని మెంతులు వేసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఒక 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు దాంట్లోకి వాటర్ని వేసి నానబెట్టుకోవాలి. రాగులు మొత్తం మునిగే వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు దాన్ని ఒక 6 to 7 అవర్స్ వరకు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. సమ్మర్లో అయితే ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి 7 అవర్స్ తర్వాత ఇలా రాగులు మినపప్పు మొత్తం మంచిగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సీకి వేసుకోవాలి. ఇదిగోండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. వీటిని గ్రైండర్లో వేయడం కన్నా మిక్సీలోనే వేసుకుంటే ఈజీగా ఉంటుందండి. దీనిపైన ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నైట్ అంతా అలాగే పెట్టామనుకోండి మంచిగా పులిసిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఇదిగోండి ఇలా పిండి మొత్తం మంచిగా పులిసిపోయింది. ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ని వేసుకోండి. తర్వాత బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ని వేసుకోండి. ఇదిగోండి ఇలా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు మనం దీంట్లోకి టమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఇదిగోండి టమాటాలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ స్పైసీనెస్ని బట్టి ఒక 6-7 వరకు మిర్చిని తీసుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ పైన గిన్నె పెట్టి దాంట్లోకి టమాటోలని వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి తీసి పెట్టుకున్న మిర్చిలను వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు పసుపుని కొంచెం ఆయిల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. తరువాత దీంట్లోకి కొద్దిగా వాటర్ని వేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఈలోపు ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి పల్లీలని వేయించుకోవాలండి. ఈ పల్లీలు అనేవి మంచిగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు మధ్యలో ఒకసారి టమాటాలని మూత తీసి ఒకసారి కలుపుకోండి అడుగంటకుండా. ఒక 15 మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇలా టమాటాస్ అన్నీ మంచిగా మగ్గిపోయాయి. టమాటాలు అనేవి మంచిగా మగ్గాలండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి చల్లార్చుకున్న పల్లీలను వేసుకోవాలి. తర్వాత ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పల్లీలని మిక్సీ చేసి పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి చల్లార్చుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి.
మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి 1 to 2 స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. అప్పుడే టమాటో పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. ముక్కలు ముక్కలు ఉంటే అంత బాగుండదు. ఇప్పుడు ఈ పచ్చడిలోకి తాలింపుని రెడీ చేసుకుందాము. దానికోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు అవి మంచిగా ఫ్రై అయ్యాక కొన్ని ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఎండుమిర్చి అనేది పచ్చడికి మరింత టేస్ట్ని ఇస్తుంది. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లోకి కొంచెం పసుపుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని పచ్చడిలోకి వేసుకొని కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఈ పచ్చడి ఇడ్లీకి కూడా చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇప్పుడు మనం దోశ వేసుకుందాము. దానికోసం దోశ పెనం పెట్టుకొని ఇలా ఆనియన్తో ఆయిల్ అప్లై చేశారనుకోండి, దోశలు నీట్గా అతుక్కోకుండా వస్తాయి. ఇలా కొంచెం బ్యాటర్ తీసుకొని దోశలాగా వేసుకోవాలండి. తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా దోశని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలండి. చూశారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఇలా ట్రై చేసి పిల్లలకు పెట్టండి. వాళ్ళకి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది, మంచి ఎనర్జీని ఇస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ అయిన రాగి దోశ విత్ టమాటో చట్నీ రెడీ అయిపోయినట్టే. ఈ దోశ బ్రేక్ఫాస్ట్ ఇంకా డిన్నర్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూశారు కదండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్